ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మంచి రీల్స్ కూడా చేస్తున్నారు బాలుగారితో కలిసి. మీకు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు ఇద్దరికి అంత పెద్దగా క్లోజ్నెస్ లేదన్నట్టు. లేదు ఉంది, మాట్లాడతాం బాగుంది. అంటే అక్కడ ఎక్కువ అతను రూము సపరేట్ ఉంటుంది బాలు గారిది, ఇంకా నేను ఇది మనోజ్ అటు సపరేట్ ఉంటాం కదా. ముందు ఏంటంటే నలుగురికి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం, ఫాదర్ కూడా ఉన్నారు కదా నలుగురు అప్పుడు ఉండేది. ఇప్పుడంటే వాళ్ళది అటు సైడ్ ఉండేది, మాది ఇటు సైడ్ ఉంది. ఇంకా వచ్చినప్పుడు అక్కడ సెట్ లోకి వచ్చినప్పుడే కొంచెం కామెడీలు చేసుకోవడం అలా ఎలా ఉంటది. ఓకే, ఈ తెలుగు రాని వాళ్ళని చూస్తే కొంచెం ఎప్పుడైనా నవ్వుకుంటారా మీరు? అంటే డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం క్యూట్ గా చెప్తారు కదా తెలుగు రాని వాళ్ళు. లేదు లేదు నవ్వుకున్నా. నవ్వుకోరా? నిజం చెప్పండి. నవ్వుకొని బాగా బాలునే ఉన్నాడు కదా, అప్పుడప్పుడు కొంచెం అడుగుతుంటాడు ఇలాగా డైలాగు, అప్పుడప్పుడు నవ్వు వస్తూ ఉంటది. అంటే అతను క్యూట్ గా బాగా మామూలుగా బయట కూడా అలానే ఉంటాడు కదా, నవ్వు వస్తూ ఉంటది. ఓకే, అడుగుతారు మిమ్మల్ని ఇలా ఈ డైలాగ్ ఎలా చెప్పాలి తెలుగులో? అడగడు ఏంటైనా మనం ప్రాంప్టింగ్ చెప్తుంటారు కదా, అప్పుడు ఏదన్నా అడిగినప్పుడు ఇది అని అలా అప్పుడు చెప్తుంటాం అంతే అంతే. ఓకే, బాలుగారి గురించి మాకు తెలియని ఒక సీక్రెట్ ఏదని చెప్పండి, చిన్నదైనా సరే పర్లేదు. మేము నాకే తెలియదు, నాకు చెప్పాలి ఏదైనా సీక్రెట్ ఉంటే. నన్ను ఎలా అడుగుతారండి, నేను ఎప్పుడైనా లైవ్ లో చూడలేదు కదా. మీరంటే దగ్గర నుంచి చూస్తారు, ఫుడ్ విషయంలో కానీ డ్రెస్సింగ్ విషయంలో అస్సలు ఓపెన్ బుక్ ఆయన. అంతే అంతేనా? మాకు తెలియదు. సీక్రెట్ ఏం లేదు, అంతా ఓపెన్ బుక్ మీరు అన్నట్టు. అంతేనా? అందరూ తెలిసిందే, సేమ్ అంతే, అందరికి తెలిసిందే. మీనా గారు ఎలా ఉంటారు? అదే పేరు మర్చిపోయా బయట. అమూల్య గారు. ఎస్, అమూల్య గారు బాగుంటారు ఫ్రీగా. నేను ఎక్కువ ఏంటంటే హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అక్కడ వరకే ఉంటాను, అంతే సీన్ వరకే. అంతేనా? అంతే. ఎవరైనా బయట చూసే వాళ్ళు ఎలా అనుకోవాలి, ఒక ఇంట్లోనే ఉంటారు పొద్దున్న రాత్రి దాకా, సో ఫుల్ మాట్లాడుకుంటారు అనుకుంటాము. కానీ అది చెప్పాను కదా, ఇప్పుడు ఒక సీన్ ఉందనుకో, ఇప్పుడు ఆ సీన్ తర్వాత వెళ్ళిపోతాం, ఎవరు రూమ్ కాల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు బాలు మీనా సీన్ ఉందనుకో, వాళ్ళు ఉంటారు. ఒక ఫ్యామిలీ సీన్స్ ఉన్నప్పుడు అక్కడ కూర్చొని ఉంటాం, క్లోజులు అదంతా అయిపోయినా కూర్చొని అప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఫన్నీయెస్ట్ సీన్ ఒకటి చెప్పండి, మీ మొత్తం అందరు ఉండి ఫుల్ అందరు ఆ సీన్ వల్ల నవ్వుకున్న సీన్ ఏమైనా గుర్తుందా? చాలా ఉన్నాయి, గుర్తులా చాలా సీన్లు ఉన్నాయి. అవునా? మీరే నా ఎక్కువ చిలిపి పనులు చేసేది? అలా ఏం లా, అందరూ మనోజ్ ఉన్నాడుగా, యశ్వంత్, అతను యశ్వంత్ ఎక్కువ జోకులు వేస్తుంటాడు మధ్యలో. అక్కడ కులుజా అక్కడ సంబంధం లేనివంతా ఈ డైలాగ్ క్యారీ చేయండి అంటే నేను క్యారీ తీసుకురాలేదు ఈరోజు అని చెప్తాడు, అలా జోకులు ఉంటది. నిన్న కూడా అదే చెప్పాను, నిన్న ఎపిసోడ్ లో కూడా ఈ డైలాగ్ క్యారీ చేయండి డైరెక్టర్ గారు అంటుంటే నేను క్యారీ తీసుకురాలేదు అంటుంటే అలా కుళ్ళు జోకులు అలా వేస్తుంటాడు. పక్కన వాళ్ళు కుళ్ళు జోకేసి మీరు మీ సీన్ డిస్టర్బ్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడిస్తుంటారు, అప్పుడు ఆ టైంలో నేను మాట్లాడుతుంటా, నన్ను ఏంటి వీళ్ళు మాట్లాడుతున్నా నన్ను అరుస్తారు. డైరెక్టర్స్ అరవడం అంటే ఆ సీన్ వరకు బాగా రావాలని వాళ్ళు అలా చేయండి ఎలా చేయండి త్వరగా అవ్వాలి అలా అంతే. ఈ త్వరగా అవడం అనే కాన్సెప్ట్ మీకు షూటింగ్ లో ఉన్నట్టు త్వరగా టెలికాస్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకుండదు సీరియల్స్ లో? త్వరగానే చేస్తారుగా. 9 కంటే 9కి రావడం కాదండి, ఈ రోజు పెట్టిన ప్రోగ్రాము ఫ్రైడే వరకు ఇట్లా రావాలిగా, మంత్ మొత్తం రావాలి. చేసేది 9 days 10 అలా చేస్తారు. ఆ బ్యాంకింగ్ ఉండాలి అప్పుడు రావాలంటే రోజు రోజు చేస్తే అయిపోతుందిగా. ఓకే, సీరియల్ లో మీరు చెఫ్ కదా? అవును. వంటలు వస్తాయా మీకు? వస్తుంది. ఏం వస్తాయి? చికెన్ చేస్తా, టమాటా. చికెన్ లో ఏం చేస్తారు? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. సరే, చికెన్ కర్రీ ఎలా చేయాలి చెప్పరా నాకు? ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటది. మీ స్టైల్ చెప్పండి ఆ పర్లేదు. స్టైల్ మూడు బట్టి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాం. ఒక్క స్టైల్ చెప్పండి పర్లేదు. జస్ట్ వంట అబ్బాయి కదా మీరు, ఎంతవరకు వంటలు వచ్చా అని. రేపు ఎప్పుడైనా మా వాళ్ళ అమ్మాయిలకి వంటలు వచ్చే అబ్బాయిలంటే చాలా ఇప్పుడు ఏంది యూట్యూబ్ లో ఆన్ చేసి మొత్తం వంటలు వస్తాయి, మనం చెప్పడం ఏముంది. చెప్పడం అంటే మీరు చెప్పేది వాళ్ళు ఫాలో అవుతారని కాదండి, మీకు ఎంతవరకు వచ్చి వంటల అబ్బాయి కదా అని చెప్పేసి. ఓహో, నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా నాన్న? కానీ మా మదర్కి ఫోన్ చేస్తే చెప్తుంది చేస్తానా లేనా. ఏది ఫోన్ చేయండి మరి, మాట్లాడేసానా? చేసేయండి. హలో మా, ఇదే ఇంటర్వ్యూలో ఉన్నా, అదే ఇంటర్వ్యూ అదే యాంకర్ మాట్లాడుతుంది, మాట్లాడు. హలో, నమస్తే అమ్మా, బాగున్నారా? చాలా బాగున్నాను. నిజంగానే రవి గారు బాబీ గారు వంటలు చేస్తారా బయట? ఇంట్లో ఎప్పుడైనా వంటలు చేసి పెట్టారా మీకు? నిజంగా బాగా చేస్తారా, ఉట్టిగా చెప్తున్నారా? ఏ కూర బాగా చేస్తారు?
చికెన్ చేస్తాడు, టమాటా కోడిగుడ్డు వేసి చేసేది బాగా చేస్తాడు, బెండకాయ పులుసు బాగా చేస్తాడు, టీ కూడా బాగా పెట్టిస్తాడు. అమ్మ బాబోయ్. నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, మా అబ్బోడు ఉంటేనే ఇటు చేయిస్తా ఉంటాడా. అవునా? అక్కడికి వస్తే తినే వంటలు చేసి పెడతారా? చూసుకుంటారా మిమ్మల్ని బాగా? బాగా చూసుకుంటాడమ్మా నా బంగారు బిడ్డమ్మో. అమ్మో. ఇంటికి ఎప్పుడైనా అమ్మాయిలు వస్తారా? అంటే సీరియల్లో రవికి ఫ్యాన్స్ అని. అమ్మాయిలు రారు, ఫ్యామిలీ మొత్తం వస్తా ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు హోటల్ మా ఫ్యామిలీ కాదు, వచ్చే వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వస్తా ఉంటారు, తీసుకొని పోతా ఉంటారు. చూడ్డానికా? ఫొటోస్ తీసుకోవడానికి? ఫోటోలు తీసుకునేదానికి మా కింద అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు. సీరియల్ ఎలా చేస్తున్నాడు యాక్టింగ్ మీ కొడుకు? బాగా చేస్తున్నాడు మా. నిజంగానా? నిజానేమో, నచ్చింది కదా. లేకపోతే మేము చెప్తాం అట్లా, కొంచెం మాకు మనసుకు నచ్చకపోతే వాళ్ళక్క మీ ఇద్దరు చెప్తాం ఇట్లుంది నాయన అట్లుంది అనేసి. ఎప్పుడు పెళ్ళెప్పుడు చేస్తున్నారు మరి? దొరకాలి కదా అమ్మాయి. చేసుకోవడం 2 3 అదే చెప్తున్నా, నాకు హెల్త్ బాగాలేనైనా చేసుకునేవి మేము ఉండాలి అనేసి అంటే వినటం లేదు. అవునా? రేపు సంవత్సరం చెయ్యాలమ్మా. లవ్ మ్యారేజ్ చేసుకుంటారేమో. లేదు, లవ్ చేయలేదే. మీరు చేయలేదని ఫీల్ అవుతున్నారా? లేదు లేదు, అట్లేం లేదు. నా బిడ్డ ఏం చెప్పినా మాకు చెప్పేస్తాడు, ఏం చేసినా చెప్తాడు. లవ్ ఇవంతా ఏం లేదు. వచ్చినాడా, ఇంట్లో ఉన్నాడా, నాకు హెల్ప్ చేసినాడా, హాస్పిటల్ తీసుకున్నాడా, గుళ్ళు తీసుకున్నా తెలిసిపోతుంది కదా పిల్లడి ప్రవర్తన అనేది తల్లిదండ్రికి. అవునులేండి. ఫోన్ మాట్లాడేది అదంతా తెలుస్తుంది కదా, అట్లంతా ఏం లేదు. మంచి అబ్బాయిని కన్నారా అంటే? అదే మంచిగా పెంచారు యాక్చువల్లీ. పెంచేది బాగా పెంచాను. మాకు దేవుడు లాంటి బిడ్డలను ఇచ్చినాడు. దేవుడికి వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. నిజం, ఇద్దరు నా కూతురు అంతే, మా కొడుకు అంతే. ఓకే. తిన్నారమ్మా? తిన్నానంటే. హెల్త్ జాగ్రత్త. సరే అమ్మా. సో ఎలాగో వంటల అబ్బాయి కాబట్టి వంటలు చేస్తారు కాబట్టి మేము కూడా మీకోసం ఒక మిర్చి పౌడర్ తీసుకొచ్చాం. విరాట్ మిర్చి పౌడర్ అనమాట. దీంట్లో కలర్స్ ఏమీ కలపలేదు, చాలా న్యాచురల్ పౌడర్. అది కూడా కూరల్లో, పచ్చళ్ళలో రెండిట్లో వాడుకోవచ్చు. ఓన్లీ ఆవకాయల్లో కాదనమాట, కూరల్లో కూడా వాడుకోవచ్చు. సో దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. విరాట్ మిర్చి పౌడర్. థ్యాంక్ యూ విరాట్ మిర్చి పౌడర్. యా. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు ఎక్సెప్ట్ యశ్వంత్ సీరియల్లోనా? ఎస్. ఫేవరెట్ నాకు మదర్ ప్రభావతి గారు, ఇంకా బాలు. ఆవిడ ఫేవరెటా? ఇప్పుడు కొంచెం పాజిటివ్ గా మారుతున్నారు. అలా కాదు కానీ సీనియారిటీ, ఆ యాక్టింగ్ దాన్ని ఫేవరెట్ అంటున్నాను. కానీ ఫుల్ తిట్టుకుంటారు కదా, మామూలు తిట్టుకోరు. ఈ ప్రభావతి అంత బాగా చేశారు కాబట్టి తిట్టుకుంటారు, బయట చేయకపోతే తిట్టుకోరుగా. ఫేవరెట్ క్యారెక్టర్ కదంటే ఫేవరెట్, అంత బాగా చేస్తారు కాబట్టి చెప్తాను ఫేవరెట్ అని. ఓకే. సీరియల్లో మనుషులు, సీరియల్లో కాకుండా బయట మీకు ఫేవరెట్ ఎవరు? వాళ్ళే సేమ్ పీపుల్. సేమ్ పీపుల్ నాకు శ్రీకాంత్ గారు, అదే సత్యం సార్, అదే మా ఫాదర్ ఉన్నారు కదా, ఫేవరెట్. ఆయనకు తెలుగు వస్తుందా బాగానే? నేర్చుకుంటున్నారు ఇప్పుడు నేర్చుకుంటున్నారు, మాట్లాడతారు. పర్లేదు మాట్లాడతారు. ఇంకే ఫేవరెట్ అంటే ఇంకా యశ్వంత్, మనోజ్. ఆయన పేరు చెప్పకపోతే ఆలోచించాలి, చెప్తే ఆలోచన లేదు. అంటే మేము ముగ్గురు లంచ్కి చేసిన లంచ్కి వస్తారు సార్, నేను మనోజ్, మేము ముగ్గురం తింటాం కలిసి. మీరే బాక్స్ ఎత్తుకెళ్తారా? లేదు, షూట్ లో పెడతారు. సో నవ్వుకుంటూ తింటుంటా. టైం ఉంటుందా తినడానికి ప్రాపర్ గా? ఉంటది, బ్రేక్ టైం ఉంటది, బ్రేక్ టైం ఇస్తారుగా. ఓకే. సీరియల్స్ గురించి జనాలకు అసలు అవగాహన లేని ఒక పాయింట్ చెప్పండి. చాలా మంది అంటే తెలియని వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను తిరుపతి కనిపిస్తాను కదా, మీరు ఇక్కడ ఉన్నారు, నైట్ టీవీలో వస్తారు కదా, అలా డౌట్ పడుతుంటారు చాలా మంది. అలాంటి డౌట్లు కూడా ఉన్నాయి. అలాంటి అంటే హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు, వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు, అలా ఫిక్స్ అయిపోయారు చాలా మంది. నేను అక్కడక్కడ కనిపించిన మీరు డౌట్ పడుతూ అడుగుతారు, మీరేనా కదా, నేనే అండి అని చెప్తాను. మీరు హైదరాబాద్ కదా, లేదు ఇక్కడ ప్రాపర్, అదే చెప్తా ఉంటాను. నేనైతే చిన్నప్పుడు బాలయ్య బాబు సినిమాలో చచ్చిపోయాడని ఏడ్చేదాన్ని. అయ్యో, ఇంకంతే తెలియని వాళ్ళు. ఇంకా ఇప్పుడు అది షూట్ అని తెలిసినా కూడా, మా అమ్మకు కూడా తెలిసి నేను యాక్ట్ చేస్తానని ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది సీరియల్ చూసుకుంటా. ఈ సీరియల్ చూసి ఏడ్చుకుంటూ ఉంటది, తెలుసు ఆమెకి చూసుంటది షూట్ ఎలా చేస్తారు, నేను వెళ్తాను చెప్తుంటా, ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తుంటారు. ఓకే. మీకు లేడీ ఫ్యాన్స్ బాగా ఉన్నారు కదండి. ఇన్స్టాగ్రామ్ లో మీ రీల్స్ పెట్టినా, పోస్టులు పెట్టినా మామూలుగా కామెంట్లు రావు, బాగా చెప్తుంటారు మీ గురించి. చూసారా?
చాలా చూసాను నేను, చాలా చూసాను చాలా యాక్చువల్లీ. చూసారా? సో ఇన్బాక్స్ లో ఎప్పుడైనా మంచి ప్రపోజల్స్ వచ్చాయా? ఒక వియర్డ్ ఆర్ క్యూట్ ప్రపోజల్ రోజు వస్తూనే ఉంటా, చేస్తూనే అంటారు. ఏం చెప్తారు? మీరు బాగా చేస్తారు యాక్టింగ్, పెళ్లి యాక్టింగ్ చేసుకోండి. సూపర్ అండి, బాగా చేస్తారు, ఇలాగా సెటిల్గా నేచురల్ చేస్తుంటారు అని చెప్తుంటారు. కొంతమంది ఐ లవ్ యూ చాలా పెడుతుంటారు. ఎవరైనా పెళ్లి చేసుకుందాం అని అడిగారా మిమ్మల్ని అట్లా ప్రపోజల్స్ లో? అడుగుతుంటారు పెళ్లి చేసుకుందామా, ఐ లవ్ యూ అండి చెప్తుంటారు. ఇంకా మామూలే కదా అది. మీరేం రెస్పాండ్ అవుతారు? నేను కొన్ని వరకు చూస్తాను, అన్ని చూస్తా, మెసేజ్ చూస్తా, ఏంటంటే లైక్ చేస్తాను అంతేగాని ఇప్పుడు మనం రిప్లై పెట్టామనుకో వెంటనే కాల్స్ చేస్తున్నారు వాళ్ళు. చాలా మంది యాక్సెప్ట్ చేస్తే కాల్స్ వచ్చేస్తున్నాయి. ఓ డైరెక్ట్ కాల్ చేస్తాం, మనం షూట్లో ఉండే ఇబ్బంది అవుతుంది, అప్పుడప్పుడు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని పెడుతుంటాం. అంతేగాని వాళ్ళు ఎవరు ఒక అమ్మాయిని చూస్ చేసుకోలేదు మీరు? అలా ఏం చూసి ఏం చేసుకోలేదు. ఓకే, సో గుండె నిండా గుడి గంటలు నెంబర్ 1 టీఆర్పీ ఉంది కాబట్టి అవునండి. వన్ థింగ్ మీ మా టీవీ ప్రేక్షకులకి మీరు చెప్పగలిగింది ఏంటి? థ్యాంక్ యూ సో మచ్, ఇంకా చూడండి, ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ వస్తుంటాయి, ఇలానే నెంబర్ 1లో పెట్టాలని కోరుకుంటున్నాను. 13 ఉన్నట్టుంది కదా ఇప్పుడు మీ టీఆర్పీ? యా, యాక్చువల్గా 12 దగ్గరలో ఉంది. యాక్చువల్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది టాప్ 1 అది అర్బన్ చూస్తారు. యాక్చువల్గా అర్బన్ అది టాప్ 1లో ఉంది, 12 దగ్గర ఉంది టాప్ 1 సీరియల్. టాప్ 1 సీరియల్ ఇప్పుడు 9 PM చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అంత టీఆర్పీ రావడం. యాక్చువల్గా మామూలుగా 8:30 7:30 అది మంచి అంటే స్లాట్ 8, కానీ దానికన్నా హైయెస్ట్ 9 వస్తుంది. మరి టాప్ 1 లో ఉన్నప్పుడు ఎందుకని 7:30కో 8కో పెట్టలేదు? లేదు, ఇంకా అలవాటు పడిపోయారు కదా 9 PM ఇప్పుడు మాస్టర్ డిస్టర్బ్ అవుతారు. ఇంకా 9 PM యాక్చువల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా 9 PM ఏంటంటే జీ తెలుగులో అటు సైడ్ జగదాత్రి సీరియల్, అక్కడ ఆ ఛానల్ టాప్ 1 జగదాత్రి, ఇక్కడ ఓవరాల్ టాప్ 1 వస్తుంది సీరియల్. మొత్తం అన్ని సీరియల్స్ కి మీదే టాప్ 1? అన్ని మొత్తం అన్నిటికీ టాప్ 1 గుడి నిండా గుడి గంటలు. వావ్. సో జియో హాట్స్టార్లో కూడా మొత్తం టోటల్ మొత్తం ఇది హాట్స్టార్లో కూడా టాప్ 1 టాప్ అలా వచ్చాయి. కంగ్రాచులేషన్స్ అండి. అసలు మామూలు అంటే మా టీవీ వరకు టాప్ 1 ఉండడం ఓకే, మొత్తం ఓవరాల్ వస్తుంది. ఈటీవీ, జెమిని, జీ తెలుగు మొత్తం అంతగా చూసుకొని టాప్ 1 అని చెప్తారు. టాప్ 1 అని చెప్తారు. అబ్బో కంగ్రాచులేషన్స్, అసలు టాప్ లో ఉండిపోయి. కానీ 9 దాని కింద కూడా కామెంట్స్ పెడుతుంటారు, అసలు 9కే ఇలా ఉంటే 7:30 8కి వస్తే ఎలా ఉంటుందో అసలు. అంటే 9కి ఏంటంటే ఇప్పుడు జెంట్స్ అయినా పెద్దలు ఆఫీస్కి వెళ్ళేసి తర్వాత వచ్చి ఆ తినే టైంలో చూసి బాగా అలవాటు పడిపోయారు ఇప్పుడు 9 PM. జెంట్స్ కూడా మీ సీరియల్ చూస్తున్నారు? చాలా మంది నన్ను అడుగుతూ మాట్లాడుతుంటారు జెంట్స్. అవునా? అడుగుతారు, సీరియల్ గురించి అడుగుతుంటారు, ఏమవుతుంది బ్రో నెక్స్ట్, ఏమవుతుంది. చాలా దాంట్లో కామెంట్లు కూడా జెంట్స్ కూడా పెడుతుంటారు, లేచిపోయినాడా వచ్చాడండి, లేచిపోయినాడు మళ్ళీ ఈ మధ్య రీల్స్ లో కూడా మదర్ సన్ ఎట్ 9 PM రీల్స్ అదే ట్రెండ్ అవుతుంది. మొత్తానికి అబ్బాయిల్ని కూడా ఆకట్టుకుంటుంది సీరియల్. అవును, అంతేగా. అంటే రియలిస్టిక్, అంటే ఒక ఇంట్లో జరిగే కథ అని వాళ్ళే చెప్తుంటారు, చాలా ఉంటది. మా బట్టలైనా డ్రెస్సులైనా ఇప్పుడు ఒక అబ్బాయి ఎలా వేస్తాడు ఇంట్లో ఉన్నప్పుడు సేమ్ అలానే ఉంటది అండి డ్రెస్సింగ్ స్టైల్ కూడా అది. సో అందువల్ల బాగా కనెక్ట్ అయ్యారు జనాలు. ఇంతకు ముందు మీరు ఈటీవీలో స్టార్టింగ్ ఏదో ఒక సీరియల్ చేసినట్టున్నారు కదా? మౌన పోరాటం. మౌన పోరాటం ఒక 70 ఎపిసోడ్స్ వరకు చేసా, తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. ఓకే, మరి పడమటి సంధ్యారాగంలో ఎందుకు ఆపేశారు? ఆపలేదు, ఆ స్టోరీ అక్కడ వరకు ఎండ్ అయిందా ఇంకా తెలీదు. యాక్చువల్గా జైల్లో పెట్టారు, అది తీసుకొస్తారా తీసుకోరారా అనేది తెలియదు. ఓ, జైల్లోనే ఉన్నారు? జైల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ ఎలా ఉన్నాం. జైల్లో ఉండాలి కదా మీరు ఇప్పుడు? జైల్లో ఉన్నా, ఇప్పుడు వెళ్ళిపోతే ఎంట్రీ అయిపోతాను జైలుకా? కాదండి, అప్పుడప్పుడు సీరియల్స్ లో ఒక క్యారెక్టర్ ని పూర్తిగా లేపేద్దామని చెప్పేసి ప్లాస్టిక్ సర్జరీ, అదే ఒక యాక్సిడెంట్ వచ్చేసింది, యాక్సిడెంట్ అయిపోయింది, సో ప్లాస్టిక్ సర్జరీ చేసేయాలని చెప్పి కొత్త ఫేస్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకు అలా చేస్తుంటారు? మంచి క్యారెక్టర్ ఉండుంటది, అప్పటికే జనాలు అలవాటు పడుతుంటుంటారు, అయినా కూడా తీసేస్తారు. అంటే ఆ ప్రొడక్షన్కి ఆర్టిస్ట్కి ఏమన్నా ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే అతనికి ఇంకా వేరే కమిట్మెంట్స్ ఉండొచ్చు, అలా ఉంటుంది అంతే. అంతే తప్ప అంతే. కానీ అట్లా అప్పుడు తిట్టుకుంటుంటారు జనం ఫుల్గా. అంటే అలవాటు పడిపోయారు కదా వాళ్ళకి, ఇంకా తిట్టుకుంటారు ఆడియన్స్, ఇంకా అంతే కదా. ఓకే, మిమ్మల్ని అడిగిన ఒక వియర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే జనంలో నుంచి సీరియల్ గురించి కానీ మీ గురించి కానీ, అట్లా నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, అక్కడ అట్లా ఉన్నావు కదా, ఇట్లా ఏమన్నా అప్పుడు ఎట్లా ఏమన్నా అడిగారు? అలా అంటే ఇంకా డైరెక్ట్ గా వేర్డ్ ఏం అడగలేదు ఎవరు, బయట ఇంకా బాగున్నారని అడుగుతుంటారు, ఇంకా బయట బాగున్నారు ఇంకా అలా అడుగుతుంటారు. ఈ సీరియల్లో మేకప్ ఎక్కువ వేసుకోవడం వల్ల అట్లా ఏమైనా అయిపోతుంది? అది ఎక్కువ కూడా ఏం ఉండదు, నార్మల్ గా వేసుకుంటారు అంతే. కొంచెం మేకప్ వేసుకుంటారు కానీ కొంచెం డిఫరెంట్ గా పెద్దవాళ్ళలాగా అనిపిస్తారు, పెద్ద ఇన్నోసెంట్ గా ఒక మంచి అబ్బాయి లాగా.
అంటే మీరు బయట మంచి అబ్బాయి కాదు, బయట కూడా మంచి అబ్బాయి చెప్పారు కదా మా మదర్. మీ మదర్ సర్టిఫై చేశారు కాబట్టి అసలు నిజంగా నెత్తిన పెట్టుకుని కూర్చున్నారు మీ మదర్ అయితే మిమ్మల్ని. ఏంటి మీ అమ్మ పేరు? మీ అమ్మగారి పేరు చంద్రకళ గారు. చంద్రకళ గారు నిజంగానే మంచి కొడుకునే కన్నారని ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ అటు ఇటు ఉంది అంటే బ్యాక్ పెయిన్ దానివల్ల. ఇప్పుడు నేను ఏంటంటే ఒక సీరియల్ ప్రజెంట్ చేస్తున్నా, గ్యాప్ వస్తుంది కదా ఒకటి, గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నా, చెప్పాం కదా తిరుపతి వెళ్ళిపోతా, అప్పుడు హెల్ప్ చేస్తుంటా, ఇంట్లో వర్క్ అన్ని చేస్తుంటా. అందుకే బాగా ఇష్టం అనుకో. బాగా ఇష్టం అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మరి? వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. మెయిన్ ఎక్కువ ఇప్పుడు నేను చేస్తున్న డేట్స్ లో వస్తున్నాయి, అది చూసుకొని చేయాలండి. మా టీవీకేనా? మా టీవీ కాదు, జీటీవీ అన్నారు. ఇప్పుడు ఒకటి చేస్తున్నాం కదా, మాక్సిమం సెకండ్ ప్రాజెక్ట్ ఎవరు ఇది అయిపోయాక ఇస్తారు, జీ ఈటీవీ అలా ఉంటది కదా. అంటే ఫస్ట్ సెకండ్ వీక్ ఫోర్త్ సేమ్ గుడి గంటలు ఆ డేట్స్ లో అడుగుతున్నారు. ఇంకా అది కాకుండా ఖాళీ డేట్స్ లో చూసి చేసుకోవాలి. ఇలా చేయొచ్చా మీరు మా టీవీలో చేస్తూ పక్కన దాంట్లో ఇట్లా ప్రాబ్లం ఏమి ఉండదా మీకు? లేదు, అలా ఏం లేదు, చేసుకోవచ్చు. అంటే సేమ్ స్లాట్ లో చేయకూడదు, 9 PM ఉంటే ఒక 9 PM స్లాట్ లో చేయకూడదు, చేసుకోవచ్చు. యాక్చువల్గా తమిళ్ అలా కూడా వస్తున్నాయి కానీ ట్రై చేస్తే వస్తున్నాయి. ఏంటంటే డేట్స్ ప్రాబ్లం వస్తున్నాయి. అక్కడ ఏంటంటే కంటిన్యూ డేట్స్ ఉంటుంది. ఇప్పుడు 1 to 15, 15 to 30. ఇక్కడ ఏంటంటే సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ మధ్యలో వీక్ గ్యాప్ వస్తుంది, దానివల్ల ఇబ్బంది. అటు 15 అయినా ఉండాలి, ఇటు 15 అలానే ఉండాలి. అలా ఉంటే ఈజీగా ఉంటుంది. ఇంకేదైనా చేయడానికి, ఏదైనా చేయడానికి అటు సైడ్ వేరే లాంగ్వేజెస్. బాలు గారికి శ్రీముఖి గారికి ఏంటండి మధ్యలో ఏమైనా నిజంగానే రిలేషన్షిప్ నడుస్తుందా? వాళ్ళిద్దరికి పెళ్లి ఏమైనా చేసుకుంటారా? అంటే ఈవెంట్స్ లో చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. లేదు, అక్కడ షో వరకే అంతే. అంతేనా? ఒకసారి అడిగినట్టున్నారు బాలు గారు కూడా, నిజంగానే మీకు నా మీద ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే షో కోసమే చేస్తున్నారా అని చెప్పేసి. లేదు, అక్కడ వరకు షో వరకే చేస్తుంటారు, తర్వాత ఎవరు పాటికి వాళ్ళు ఉంటారు అంతే. ఓకే, సో మీ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటే టు ఎండ్ విత్ దిస్ యూ కెన్. ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. దానికన్నా ఎక్కువ చెప్పలేం కదా, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఇంకా సపోర్ట్ చేయండి. యశ్వంత్ గారికి ఏమైనా చెప్తారా? యశ్వంత్ గారికి ఫోన్ చేసి చెప్తా. ఇక్కడ చెప్పేవి కాదంట. ఇక్కడ చెప్పేవి కాదు. ఓకే అండి, డన్. థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్ యూ. ఇంట్రోవర్ట్ నుంచి కొంచెం ఇప్పుడే బయటకు వస్తున్నారు. డైలాగ్ కూడా తెప్పించారు. సో ఇంకా మంచి మంచి సీరియల్స్ చేయాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మమ్మీ వాళ్ళని బాగా చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.